నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీ పట్టు బిగిస్తుంది. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను గెలుపు బండెక్కించేందుకు క్యాడర్ అంతా సమిష్టిగా కృషి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం యువతకు అగ్రతాంబూలం ఇస్తూ ఆ దిశగా ఉద్యోగ ఉపాధి ప్రణాళికలు అమలు చేస్తున్న తీరును ప్రచార అస్త్రంగా మలుచుకుని ఎన్నికల ప్రచారంలో దూసుకొనిపోతుంది తెలుగుదేశం పార్టీ. ఇందులో భాగంగా ఇవాళ తుని పట్టణంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రాడ్యుయేట్స్ ను కాకినాడ నగర మాజీ మేయర్ సుంకర్ పావని, సీనియర్ నేతలు యనమల రాజేష్, మోతుకూరి వెంకటేష్ నేరుగా కలిసి కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను తొలి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుసుమంచి సత్యనారాయణ, కుక్కడపు బాలాజీ, రామచంద్రరాజు, దర్బా శ్రీనివాస్, దంతులూరి శ్రీనివాసరాజు, అప్పన్న రమేష్, పోలిశెట్టి రామలింగేశ్వరరావు, డాక్టర్ సత్య, సిద్ధాంతపు సత్యబాబు, జల్లు వాసు, లంకా సునీల్, దెబ్బా గోవిందు, బోడపాటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి కూడా తుని నియోజకవర్గంలో మన మాజీ ఆర్థిక శాఖ మంత్రులు యనమల రామకృష్ణ గారు, అదేవిధంగా తుని ఎమ్మెల్యే యనమల దివ్య గారి ఆదేశాల మేరకు మన యనమల రాజేష్ గారి నేతృత్వంలో గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిది ఓటర్ నమోదు కార్యక్రమం చాలా విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ 3 రోజుల బట్టి కూడా ప్రతి ఒక్క ఓటర్ని టచ్ చేస్తూ ప్రచారం చేస్తూ ఉన్నాం. ఈరోజు అయితే మాత్రం దాదాపు 6 కాలేజీలు విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరినీ కూడా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ పరంగా కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పేరాబత్తుల రాజశేఖర్ గారికి మీ అందరూ ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించమని చెప్పి కూటమి నాయకులు అందరూ కూడా కలిసి వచ్చి ఈరోజు అందరినీ అభ్యర్థించడం జరిగింది. ఏదైతే ప్రతి చోట కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కూడా రాష్ట్ర అభివృద్ధి పథంలో పరిగెడుతూ ఉండడం పట్ల చాలా ఆనందం కనిపిస్తూ ఉన్నది ప్రతి చోట కూడా. దాని పరంగా చూసుకున్నట్టయితే ఈరోజు పేరాబత్తుల రాజశేఖర్ గారి గెలుపు కూడా చాలా నల్లేరు మీద నడకలాగా జరుగుతుందని చెప్పి దీపం వ్యక్తం చేస్తే సెలవు తీసుకుంటాం. ఈ నెల 27వ తారీఖు పడుతుంది. మరి 27వ తారీఖుని మరి ఎండి ఆఫీస్కి వెళ్ళి మీకు అందరికీ తెలిసే నేను ప్రత్యేకంగా చెప్పగలదు. ఆల్ ఆర్ వెల్ అవేర్ ఆఫ్ attending the office to cast your golden vote in favor of రాజశేఖర్ గారు. ఆల్రెడీ 3 సార్లు వచ్చాం మీ దగ్గరికి, మీకు చెప్పు మరి అందరూ కూడా చెప్పడానికి వచ్చారు. మరి ఇప్పుడు 2వ ప్రాధాన్యత కాకుండా మీరు మన రాజశేఖర్ గారిని దిగొనగలంటే అలా చెప్పారు. ఈ యొక్క వాయిస్ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద రాజశేఖర్ గారికి he has got very good awareness, మంచి అవగాహన ఉంది. మన సమస్యలన్నీ ఆయనకు తెలుసు. ఆ సమస్యల పరిష్కారానికి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆయన వాయిస్ రైజ్ చేస్తారు. తప్పగా మనకి న్యాయం చేస్తారని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాకినాడ బిడ్డ కూడా చెప్పారు మనకి బిఎల్ రావాలండి, అలాగే మనకి బిఆర్సీ మళ్ళీ రివర్స్ బిఆర్సీ పాత గవర్నమెంట్ అందరం బాధపడతాం.